అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ ఉమెన్స్ హాస్టల్ పేయింగ్ గెస్ట్ హౌస్. బయట అర్జున్ కారు ఆపాడు. ఫోన్ తీసి మైత్రికి వాట్సాప్లో నేను కిందే ఉన్నాను అని మెసేజ్ చేశాడు. అదేంటి అప్పుడే వచ్చేసావు? మనం 5 గంటలకు వెళ్దాం అనుకున్నాం కదా అని ఆమె రిప్లై వచ్చింది. అర్జున్ కాస్త అలకనటిస్తూ కావాలనే సరే అయితే నువ్వు 5 గంటలే కిందకి దిగు, నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని మెసేజ్ చేశాడు. వెంటనే మైత్రి నుండి రిప్లై వచ్చింది. ఏంటి సార్ కోపం వచ్చిందా? 5 మినిట్స్లో వస్తున్నాను అని మెసేజ్తో పాటు ఒక లవ్ సింబల్ పంపించింది. అర్జున్ మొహం మీద చిన్న చిరునవ్వు విచ్చుకుంది. కారు దిగి పక్కనే ఉన్న టీ షాప్ దగ్గరికి వెళ్ళి సిగరెట్ వెలిగించుకున్నాడు. రోడ్డు కాస్త రద్దీగానే ఉంది. ఇంతలో అతని వెనక నుండి ఒక కుర్రాడు బండి మీద ఒక అమ్మాయితో ఆమెను డ్రాప్ చేయడానికి వచ్చి అర్జున్ వెనక ఆగాడు. ఆ అమ్మాయి అతనిని హక్ చేసుకుని సీ యూ అని చెప్పి మూవ్ అయ్యింది. అర్జున్కి వాళ్ళ మాటలు వినిపిస్తున్నా ఇంకోవైపు తిరిగి ఉండడం చేత వాళ్ళు కనిపించడం లేదు. ఆ అబ్బాయి బైక్ టర్న్ చేసి హాస్టల్లోకి వెళ్తున్న ఆ అమ్మాయిని శ్రావ్య అని పిలిచాడు. వెనక్కి తిరిగి సిగరెట్ కాల్చుంటున్న అర్జున్కి ఆ పేరు వినగానే గుండె అంతా ఒక్కసారిగా చల్లగా అయిపోయింది. ఏవో జ్ఞాపకాలు, ఆలోచనలు. ఇంతలో ఆ అమ్మాయి వెనక్కి తిరిగి ఆ అబ్బాయిని చూసింది. అతడు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అని చెప్పాడు. థ్యాంక్స్ అని చెప్పి ఆమె లోపలికి వెళ్ళిపోయింది. అర్జున్కి ఎక్కడో ఆ పేరు వినగానే ఆమె మొహం చూడాలని కోరిక కలిగింది. కంగారుగా వెనక్కి తిరిగాడు. ఈలోగా ఆమె స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోతుంది. ఆ అబ్బాయి బైక్ రివర్స్ చేసి వెళ్ళిపోతున్నాడు. అర్జున్ ఆమెను చూడడానికి ఏదో ఒక శక్తి లాక్కుని వెళ్తున్నట్టుగా ఆమె వెనకనే వెళ్ళాడు. ఆమె దూరంగా స్టెప్స్ ఎక్కుతూ వెనక నుండి కనిపించింది. ఆమె మొహం కనపడక అర్జున్ కంగారుగా ఆమె వెనకాలే వెళ్తున్నాడు. పైకి వెళ్ళగానే దూరంగా ఆ ఫ్లోర్ చివర ఉన్న రూమ్ బయటకు వస్తున్న మైత్రి నుండి వస్తూ అర్జున్ ఫాలో అవుతున్న అమ్మాయిని ఆపి పలకరించి మాట్లాడుతోంది. అది చూసి అర్జున్ ఆగిపోయాడు. ఆ అమ్మాయి మైత్రితో నవ్వుతూ మాట్లాడుతూ ఉండగా ఆమె మొహం చూడడానికి దూరం నుండి ప్రయత్నిస్తున్న అర్జున్కి ఆ అమ్మాయి మొహం కనిపించింది. ఆమె తన శ్రావ్య కాదు. అవును, ఆమె ఎవరు? అచ్చం శ్రావ్యలాగానే డ్రెస్ చేసుకుంది. వేగంగా కొట్టుకుంటున్న అతని గుండె కాస్త నెమ్మదించింది. నా పిచ్చి కానీ శ్రావ్య ఇక్కడెందుకుంటుంది అని అనుకున్నాడు. ఈలోగా మైత్రి వెనుక దూరంగా మెట్ల దగ్గర నిల్చుని చూస్తున్న అర్జున్ని చూసింది. ఆ అమ్మాయికి బాయ్ చెప్పి అర్జున్ దగ్గరికి వచ్చింది. మైత్రి తన వైపే వస్తుండడం చూసి అర్జున్ నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏంటి సార్ పైకే వచ్చేశారు? వస్తున్నా అని చెప్పాగా, కాసేపు కూడా ఆగలేకపోయారా అని అడిగింది చిరుకోపంగా. అర్జున్ మాత్రం తన ఆలోచనలను బలవంతంగా ఆపుకుని నవ్వు నటిస్తూ అవును, నువ్వు ఇంకా లేట్ చేస్తే రూమ్లోకి వచ్చేసేవాడిని తెలుసా అని అన్నాడు చిరునవ్వుతో. మైత్రి నవ్వుతూ అంత పని చేయకండి సార్, ఇది లేడీస్ పేయింగ్ గెస్ట్ హౌస్, ఇక్కడ వరకే మీకు ఎంట్రీ అని చెప్పి నవ్వింది. ప్రేమగా అతని చేయి పట్టుకుని ఇక పద అర్జున్, మళ్ళీ నేను డిన్నర్ టైంకి తిరిగి వచ్చేయాలి అంటూ అతన్ని తీసుకుని కిందకి మూవ్ అయ్యింది. ఇద్దరు కారులో వెళ్తూ ఉన్నారు. ఎఫ్ఎంలో సాంగ్స్ వస్తున్నాయి. ఏం మాయ చేసావే సినిమాలోని సాంగ్ ప్లే అవ్వడం మొదలయ్యింది. ఈ హృదయం కరిగించి వెళ్ళకే నా మరో హృదయం, అది నిన్ను వదలదే. ఆ సాంగ్ రాగానే అకల్పితంగా అర్జున్ ఒక్కసారిగా ఛానల్ మార్చిపోయాడు. మైత్రి అతని చెయ్యి పట్టుకుని ఆపుతూ ఏయ్ ఆగు, చాలా మంచి సాంగ్ అని మళ్ళీ అదే పాట పెట్టింది. ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్నా ఈ గుందెకే మవల అంటూ ఆ పాట ప్లే అవుతుంది. నెమ్మదిగా అర్జున్కి మళ్ళీ శ్రావ్య రూపం మదిలో మెదలడం మొదలుపెట్టింది. శ్రావ్యతో ప్రేమలో ఉన్నప్పుడు ఈ పాటని రోజులో కనీసం 30 సార్లు వినేవాడు. అతని మనసులో శ్రావ్య మీద ఉన్న ఫీలింగ్స్కి ఆ పాట ఒక నిదర్శనంలాగా అనిపించేది. కానీ ఇప్పుడు ఆ పాట వింటేనే ఏదో తెలియని ఇబ్బంది, గుండె లోతుల్లో పాతిపెట్టిన జ్ఞాపకాలు తవ్వడానికి గుండెని గాయం చేస్తున్న ఫీలింగ్. అది మాటలకు అందని బాధ. కార్ వెళ్తూ ఉంది, పాట ప్లే అవుతూ ఉంది. అతనికి శ్రావ్య గుర్తు వస్తుంది. అతను మర్చిపోతే ఇంకా గుర్తుకు రావడానికి గతం క్షణాలలో కళ్ళ ముందు గిర్రున తిరిగింది. 4 ఏళ్ళు ఆమె ప్రేమలో మునిగి తేలాడు. ఆమెతో జీవితాంతం కలిసి బతకాలని మనసులో ఎన్నో కోటలు కట్టుకున్నాడు. కానీ జీవితం ఇంకో మలుపు తిరగాలని రాసిపెట్టి ఉందేమో. శ్రావ్య వాళ్ళ ఇంట్లో వీళ్ళ ప్రేమకు ఒప్పుకోలేదు. చాలా ప్రేమ కథల్లానే డబ్బు, కులం, కెరీర్ ఇలా ఎన్నో అడ్డంకులు. అన్నిటిని ఎదిరించి అర్జున్ నిలబడదామని బలంగా చెప్పాడు. కానీ పేరెంట్స్ని బాధ పెట్టడం ఇష్టం లేక తను ఏమీ చేయలేనని చెప్పి శ్రావ్య అర్జున్ జీవితంలో నుండి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అర్జున్కి పూర్తిగా ప్రేమ మీద మనసు విరిగిపోయింది. కానీ జీవితం, కాలం ఆగవు కదా. ఏళ్ళు గడిచిపోయాయి. ఆమెను మర్చిపోయాను అని తనను తాను మోసం చేసుకుని అర్జున్ ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఇంట్లో పేరెంట్స్ పెళ్లి చేసుకోమని ఒకటే బలవంతం పెట్టేవారు. కానీ ఎందుకో ఏ అమ్మాయిని మళ్ళీ శ్రావ్య స్థానంలో చూడలేకపోయాడు. అలాంటి టైంలోనే మైత్రి అర్జున్ జీవితంలోకి వచ్చింది. మైత్రి అర్జున్కి ఫార్ రిలేటివ్. అనుకోకుండా దగ్గర అయ్యింది. ఆమెకు అర్జున్ లవ్ ఫెయిల్యూర్ అని కూడా తెలుసు. అర్జున్ అంటే ఆమెకు చాలా ఇష్టం. అతనికి కూడా ఆమె అంటే మంచి అభిప్రాయం. మైత్రికి అర్జున్కి పెళ్లి చేయాలని పెద్దవాళ్ళు అనుకున్నారు. ప్రేమించిన అమ్మాయి దక్కకపోతే ఆ తర్వాత
మన జీవితం పంచుకునే వారిని ప్రేమగా చూసుకోవడం అంత సులభం కాదు. మొదట్లో అర్జున్ ఇబ్బంది పడ్డా నెమ్మదిగా మైత్రి ప్రేమను అర్థం చేసుకుని ఆమెపై ఉన్న అభిమానాన్ని ప్రేమగా చూపించడం మొదలుపెట్టాడు. ఈ మధ్యనే అర్జున్ కూడా పెళ్లికి ఓకే చెప్పాడు. ఒకటి మాత్రం అక్షర సత్యం, జీవితం మనం కావాలనుకున్నది ఇవ్వకపోయినా మనకి కావాల్సింది ఇస్తుంది. కారు ఒక ఆర్ఫనేజ్ దగ్గర ఆగింది. మైత్రి, అర్జున్ కారులో తెచ్చిన గిఫ్ట్ ప్యాకెట్లన్నీ తెంచి ఆర్ఫనేజ్లో పిల్లలకి పంచారు. వాళ్ళతో ఒక సెల్ఫీ తీసుకుని కాసేపు వాళ్ళతో గడిపి బయటకు వచ్చారు. వార్డెన్, చాలా సంతోషం బాబు, ఇలా మీరు ప్రతి సంవత్సరం వచ్చి పిల్లలకి కావాల్సినవన్నీ కొనిచ్చి వాళ్ళతో గడిపి వెళ్తున్నారు అని కృతజ్ఞతాపూర్వకంగా చెప్పింది. అర్జున్ రిప్లైగా చిన్న నవ్వు నవ్వాడు. మైత్రి వార్డెన్తో నెక్స్ట్ మంత్ మా పెళ్ళి అని చెప్పి వెడ్డింగ్ కార్డు ఇచ్చింది. ఇద్దరు కారు ఎక్కి ముందుకి మూవ్ అయ్యారు. అర్జున్తో మైత్రి, ఏంటి ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తావా నువ్వు? నీది ఇంత జాలిగుండి అనుకోలేదు అని చిన్నగా నవ్వుతూ అంది. అర్జున్ చిన్నగా నవ్వి, జాలి కాదు స్వార్థం అని అన్నాడు. మైత్రికి అర్థం కాక, స్వార్థమా, అదేంటి అని అడిగింది. అర్జున్, జీవితంలో ఒక చిన్న సమస్య వస్తేనే మనకి లైఫ్ ఇక ముందుకు వెళ్ళదేమో, ఇక్కడితో అయిపోతుందేమో అని అనిపిస్తుంది కదా. అసలు జీవితం మొదలవడంలోనే మనకి ఎవరూ లేరు, అనాథలుగానే బతకాలి అనే సమస్యతో జీవితాన్ని మొదలుపెట్టిన వీళ్ళని చూస్తే మనకి వచ్చే సమస్యల్ని భూతద్దంలో చూస్తూ మనం ఎంత పులిష్గా ఆలోచిస్తున్నామో అనిపిస్తుంది కదా. ఎదురు దెబ్బలు తగిలినప్పుడు మొండిగా ముందుకు వెళ్ళడానికి వీళ్ళని చూస్తే చాలు, ఏ కష్టాన్ని అయినా ఎదుర్కోవచ్చు. మనకి తెలియకుండానే మనకి ఎంతో ధైర్యం వస్తుంది, ఏదైనా సాధించవచ్చు అనిపిస్తుంది. అదే నా స్వార్థం, అందుకే వస్తూ ఉంటా అని చెప్పాడు. కారు మూవ్ అవుతూ ఉంది. మైత్రి కరెక్టే అన్నట్టు నవ్వి, ఇంతకీ ప్రతి సంవత్సరం ఈరోజే రావడానికి కారణం ఏంటి అని అడిగింది. అర్జున్, కారణాలు ఏమైతే ఏంటి, మంచి కావాలి కానీ అని అన్నాడు. కానీ మనసులో అతనికి ఆ కారణం ఏంటో తెలుసు. ప్రతి పుట్టినరోజుకి శ్రావ్యకి ఈ ఆర్ఫనేజ్లో గడపడం అలవాటు. ఆమె పెళ్లి చేసుకుని దేశం నుండి, తన జీవితం నుండి వెళ్ళిపోయిన అర్జున్ జ్ఞాపకాలలో నుంచి మాత్రం ఎన్నటికీ పోదు. ప్రేమించిన వాళ్ళు మన జీవితంలో ఉండకపోవచ్చు, కానీ మన మనసులో ఎప్పటికీ ఒక తీయని జ్ఞాపకంగా ఉండిపోతారు. దాన్ని మనం పాజిటివ్గా తీసుకుని ముందుకు వెళ్ళాలే కానీ నెగిటివ్గా తీసుకుని జీవితంలో ఆగిపోకూడదు. కారుకు ముందు వెళ్తూ ఉంది. ఈసారి ఇంకో పాట వస్తుంది. ఈసారి FM ఛానల్ మైత్రి మార్చబోతుంటే అర్జున్, ఏయ్ మంచి పాట ఉండని అన్నాడు. FMలో ఆ సాంగ్ ప్లే అవుతుంది. ఒకే ఒక జీవితం, ఇది చెయ్యి దాటిపోనీకు, మళ్ళీ రాని జీవితాన్ని మన్నుపాలు కానీకు, కష్టం అనేది లేనిది రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోక తప్పదుగా, జీవితంలో అన్నీ మన చేతిలో ఉండవు కదా, విఫలం అనేది సర్వసాధారణం, ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేదే, అది ప్రకృతి సహజం కూడా, దానికోసం జీవితాన్ని ముగించాలి అనుకోవడం మూర్ఖత్వం. కాలం తట్టుకోలేని కష్టాలను కూడా కొన్నేళ్ల తర్వాత మనకే కామెడీగా చూపిస్తుంది. కనుక జీవితం పయనం కొనసాగిస్తూనే ఉండాలి, అందుకే అది నిత్యం. శ్రావ్య అనే గతాన్ని తీయని జ్ఞాపకంలా ముగించి మైత్రితో జీవితం ప్రారంభించడానికి అర్జున్ పయనం కొనసాగుతుంది. FMలో పాట ప్లే అవుతూ ఉంది. కారు ముందుకు వెళ్తూ ఉంది, వాళ్ళ జీవితం లాగానే.